సార్ నా పేరు దేవా, నేను తిరుపతి డిస్ట్రిక్ట్ నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామం సార్. కూలీలు బాధ పల్లాక నారేత మిషన్ తీసుకుని వచ్చాము. ఈ కూలీలు ఎకరాకి 4.5 నుండి 5,000 తీసుకున్నా గానీ టయానికి వేసుకోలేకపోతున్నాము. నారు కూడా నీట్ గా వేయట్లేదు సార్. గట్లు చుట్లు వేస్తున్నారే గానీ మధ్యలో వేయట్లేదు. పొలం కూడా సరిగా లేస్తే ఎక్కువ బస్తాలు కూడా అవ్వట్లేదు. ఈ మిషన్ వల్ల టయానికి వేసుకోగలుగుతున్నాము. వడ్లు కూడా బాగా అవుతున్నాయి, తెగుళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి, పంట బాగా వస్తుంది సార్. ఫస్ట్ లో నేను తెచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ తిట్టారు. నేను యూట్యూబ్ లో చూసి కనుక్కున్నాను. సార్ని కనుక్కొని డేర్ చేసి తెచ్చుకున్న దానికి అందరూ చిన్న నారు అదేమొస్తుంది అని చెప్పి అందరూ భయపెట్టారు. అది ఒక నెల తర్వాత అందరూ వచ్చి ఏంది ఇంత బాగా వచ్చిందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు సార్. దీనికి మిషన్ తెచ్చుకొని ఇది ఏడో వరంగల్లో ఉంది షోరూమ్, వీళ్ళు వచ్చి చేస్తారా అనే భయం లేదు. ఫోన్ చేసిన వెంటనే రెండో రోజు వచ్చి మనకి ఏ డౌట్ ఉన్నా సార్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పిల్లకాయలని పంపించి అన్ని నీట్ గా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా, సర్వీస్ వచ్చినా, ఏది వచ్చినా నారు పోసే విధానం గాని నారు వేసే విధానం గాని మనకి నేర్పించి ప్రతిదీ దగ్గరుండి చూపించి ఏ డౌట్లు చేయించి మనకి పని నేర్పించే పంపిస్తున్నారు. దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం నీట్ గా సర్వీస్ అన్ని చేసిపోతున్నారు. దీన్ని వేయడం వల్ల దిగబోటు నేలనే కాదు ఏ నేలనే నీట్ గా జరుగుతుంది. ఇంట్లో కూలీలకి 4,500 నుండి 5,000 ఇచ్చేది మళ్ళీ మేస్త్రి కూలీలని మాత కూలీలని చెప్పి మిషన్ తో వేసుకుంటే ఎకరాకి 2 లీటర్లు పెట్రోల్ తో జరిగిపోద్ది. ఒక 2 మనుషులను కానీ పెట్టుకున్నామంటే నారు తెచ్చుకునేదానికి చేసుకునేదానికి 2 పెట్టుకుంటే సరిపోద్ది. కనీసం ఒక 1,000 రూపాయలతో ఎకరం పొలం వేసుకునేచ్చు. ఈ కూలీలతో పెట్టుకుంటే వాళ్ళకి కూల్ డ్రింక్లని అన్ని తెచ్చి దానికి 5,000 నుండి 5,500 వరకు ఎకరానికి అయిపోయి 30 ఎకరాలు వేస్తున్నాం మేము. 30 ఎకరాలకి మాకు 1.5 లక్ష వరకు కూలీలతో వేస్తే అయిపోయేది. అదే ఈ నారేత మిషన్ తెచ్చి వేసుకోవడం వల్ల 30 ఎకరాలకి 10 నుండి 15,000తో మాకు యాత జరిగిపోతుంది. ప్రస్తుతం అందరూ దీన్ని తెచ్చుకొని నీట్ గా చేసుకుంటే రైతు అనేవాడు పెట్టుబడి అనేది తగ్గించుకుని ₹1 ఆదా చేసుకోవచ్చు. కూలీలు రోజు రోజుకి పెరిగిపోతున్నారే గాని వచ్చి టయానికి వేద్దాం అని చెప్పి వేసినా నీట్ గా పని చేద్దాం అని చెప్పి ఎవరు ఉండట్లేదు. వేస్తున్నారంటే వేస్తున్నారు. దీనివల్ల గట్లు వారు ఏ టైప్ లో ఉంటుందో మధ్యలో కూడా అదే విధంగా ఉంటది. కూలీలాగా వారలు చూపించి మధ్యలో దూరంగా వేసేసేది అదే అనేది అంటూ ఉండదు. ఉంటది ఆత దీంట్లో మోసం చేసేది అనేదే ఉండదు. నీకు కూలీల ద్వారా వేసే దానికంటే ఒక బస్తా ఎక్కువ అవుతుందే గాని వడ్లు కూడా తగ్గడం అయితే జరగట్లేదు. అందరూ డేర్ చేసి తెచ్చుకోవడం వల్ల దీని వల్ల అయితే ఎటువంటి లాస్ అనేది ఉండదు. బాధ